ఏవి ఉత్తమమైనవి అని ప్రశ్నిస్తే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే ఆ మాట చదువుతున్నారు చూడండి. మనుష్యుడా ఏది ఉత్తమమో, చూడండి, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అది నీకేం చేయబడింది? తెలియజేయబడింది. దేవుడు మనకు అన్ని తెలియచేశాడా, తెలియచేయలేదా? తెలియజేశాడు. ఏం తెలియజేశావు ప్రభు అంటే అక్కడ రాయబడిన మాట చూద్దాం చూడండి. న్యాయముగా నడుచుకొనుటయు, నంబర్ 1 న్యాయముగా నడుచుకోండి. కనికరమును ప్రేమించుటయు, రెండవది కనికరాన్ని ప్రేమించండి. దీన మనస్సు కలిగి, మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించండి. ఇంతే కదా, ఇంతే కదా దేవుని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇంతే కదా. ఇవి పెద్ద భారంగా ఏమైనా అనిపిస్తున్నాయా? దేవుడు చెప్పిన మాట, మీ నుండి నాకు కావలసినవంటూ ఏమని ఉంటేవే. కొంతమంది ఏమనుకుంటారంటే దేవునికి ఏమి ఇవ్వాలి అని చెప్పి ఉదయాన్నే లేచి పక్కోళ్ళ ఇంట్లో పూల మొక్కల దగ్గరికి వెళ్ళి అవన్నీ పూలన్నీ దొంగచాటు కోసుకుని వచ్చేసి దేవుడి దగ్గర పెట్టాలనుకుంటే, ఆ పువ్వులతో దేవుని ఆరాధించాలని కొంతమంది చాలా ప్రయత్నం. సోమవారం ఈ పువ్వు, మంగళవారం ఆ పువ్వు, అలా రోజుకో పువ్వు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరి దగ్గర నుండి తీసుకొచ్చేసి దేవుడికి ఇచ్చేయాలనుకుంటారు. చాలామంది నైవేద్యాలు పెట్టాలనుకుంటారు. మా తల్లి పూర్వీకుల సాక్ష్యం మీలో చాలామందికి ఆ సందర్భాల్లో చెబుతూనే ఉంటాను. మా తాత ముత్తాతలు విపరీతమైన పూజలు చేస్తుండేవారు. ఉదయం 4 గంటలకు పూజలు మొదలు పెడితే మధ్యాహ్నం 11 గంటల దాకా పూజలు చేస్తూనే ఉండేవారు. అలాంటి కార్యక్రమాల్లో ఒకసారి మా తాతను ఎప్పుడు అడిగాను, చాలామందికి మీరు నైవేద్యం పెడుతుండేవారు కదా, ఏ నైవేద్యం పెడుతున్నారు ఏంటి సంగతి అంటే, వారు పుస్తకాలన్నీ చదివి ఏ దేవుడికి ఏ పండు, ఏ పువ్వు, ఏ ఫలము, ఏ నైవేద్యం ఇష్టమో అవన్నీ చదివి వాటిని మాత్రమే ఆ విగ్రహాల దగ్గర పెట్టేవారు. ఎవరికో గన్నేరు పప్పు ఇష్టం అంట. చెప్పండి, ఏ పప్పు? గన్నేరు పప్పు. అది కూడా వెతుక్కుని వచ్చి పెట్టేవారు. థ్యాంక్ గాడ్ అప్పుడప్పుడు వీళ్ళు నోట్లో వేసుకోలేదు. వేసుకుంటే మరి ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు. గన్నేరు పప్పు కూడా ఇష్టం అని చెప్పి అది కూడా తీసుకొచ్చి, దేవుడికి ఏమి ఇష్టం? జీడిపప్పులు, బాదం పప్పులు, గన్నేరు పప్పులు, ఇవన్నీ ఇష్టం అని చెప్పి ఆయన ముందు పెడతావా? అవా దేవుడు కోరుతున్నాడు? ఒకళ్ళు నువ్వు అనుకున్న దేవుడు అలాంటివి కోరారేమో. ఓ నరుడా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరారేమో. కానీ నిజమైన దేవుడు కోరుతుందంటూ ఏదైనా ఉంది అని తెలుసా నీ నుండి? ఒకటి, నువ్వు న్యాయంగా నడుచుకోవాలి. రెండవది కనికరాన్ని ప్రేమించాలి. మూడవది దీన మనస్సు కలిగి. కారణం ఏంటంటే, దేవుని దగ్గర ఉన్న ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే, దీన మనసు గలవాడిని దేవుడు ఎంతవరకైనా హెచ్చిస్తాడు. హల్లెలూయా. అది ఆయన స్టైల్, అది ఆయన లక్షణం. హంబుల్నెస్, హ్యూమిలిటీ, మీక్నెస్ అనేవి ఎవరిలైతే ఉంటాయో దేవుడు అలాంటి వారినే తన రాజ్య విస్తరణలో వాడుకున్నాడు. అలాంటి వారి ద్వారా దేవుడు మహిమ పొందాడు. అలాంటి వారి ద్వారానే దేవుడు తన రాజ్యస్థాపన కొనసాగించాడు. ఆయన గర్విష్ఠుల్ని దేవుడు ఎప్పుడు వాడుకున్నట్టుగా మనం చూడం. గర్విష్ఠులైన వారికి దేవుడు గడ్డి తినిపించాడు. గర్విష్ఠులైన వారిని దేవుడు అణిచివేశాడు. కానీ దీనులైన వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావాలి అనుకున్నప్పుడు ఏదైనా రాజకుటుంబంలోంచి దేవుడు ఎవరినైనా ఎన్నుకున్నాడా అండి? ఒక కన్యకను ఎన్నుకోవాలన్నప్పుడు రాజకుటుంబాల్లోంచి ఎన్నుకున్నాడు దేవుడు? ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? ఒక సామాన్యమైన మరియను దేవుడు ఎన్నుకున్నాడు. మరియమ్మ గారి ఇల్లు చూస్తే కళ్ళం నీళ్ళు వస్తాయి మనకి. ఇప్పటికీ నాజరేతులో మరియమ్మ గారి ఇల్లు ఉంది. మన ఇంట్లో బాత్రూమ్ అంత సైజు కూడా ఉండదు ఆ ఇల్లు. ఆ ఇంట్లో నివసిస్తుంది ఆమె. చాలా చాలా చాలా, ఒక మాటలో చెప్పాలంటే భౌతికంగా ఆమె అందరిలాంటి స్థాయి కాదామె. చాలా దీన స్థితిలో, దిగువ స్థితిలో ఆమె బ్రతుకుతూ ఉంది. నాజరేతులో ఒక సాధారణ మహిళ. బట్ గాడ్ హడ్ చోజన్ హర్. ఆ దేవుడు ఆమెను ఎన్నుకొని ఆమె ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి రావాలనుకున్నారు. ఏంటి మరియలో దేవునికి నచ్చింది ఏంటి? మరియలో దేవుడు చూసింది ఏంటి అంటే, ఆమెలో ఉన్న వినయం, ఆమెలో ఉన్న విధేయత, ఆమెలో ఉన్న తగ్గింపు, ఆమెలో ఉన్న పరిశుద్ధతను దేవుడు చూశాడు. కాబట్టి ఆమె ద్వారా దేవుడు లోకానికి రావాలనుకున్నాడు. యు టేక్ ఎనీబడి ఇన్ ద బైబిల్, తమను తాము తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చించాడు. వారి ద్వారా తన కార్యాలు అద్భుతంగా జరిగించాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మీ నుండి నేను ఆశిస్తుందంటూ ఏదైనా ఉంది అంటే దీన మనసు కలిగి బ్రతకండి, అదే మీ జీవితానికి ఉత్తమం, అదే నా దృష్టిలో ఉత్తమం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ చూసినా గర్వము రాజ్యమేలుతున్న రోజుల్లో మనం ఉన్నాం. అహంభావం, ఇగోలు, ఒక మనిషి ఇతరులను బాధించడం, స్వార్థం, సంకుచిత స్వభావం, ఇలాంటివన్నీ చెలరేగిపోతున్న రోజుల్లో, పెచ్చుమీరుతున్న రోజుల్లో ఉన్న మనం, దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది, ఇతరులను నేర్పించాల్సింది ఏంటంటే దీన మనస్సు, తగ్గించుకోవడం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, దీన మనసు అనగానే చిరిగిపోయిన బనీను, చిరిగిపోయిన నిక్కర్లు వేసుకుని తిరగడం కాదు దాని అర్థం. లేదా తెగిపోయిన చెప్పులు వేసుకుని వాటిని అసలు కుట్టేసుకుని తిరగడం అని కాదు అక్కడ అర్థం. చాలామంది దీనత్వం అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా కనబడి ఎంత దీనులండి అనుకుంటారు చాలామంది. దీనత్వం నీ హృదయానికి సంబంధించిన అంశం అది.
ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ హార్ట్. నీ హృదయానికి సంబంధించిన అంశం. దేన మనస్సు కలిగి బ్రతకండి. ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, ఇంటికి వెళ్ళిన చదవండి, రిఫరెన్స్ మీకు ఇస్తాను. జాన్ 3:30 మీరు చదివితే, యోహాను సువార్త 3:30లో మాట ఉంటుంది. ఒక దైవజనుడు పలికిన మాట అది. ఆయన ఏమంటారు తెలుసా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అందరూ ఈ మాట నాతో చెప్పండి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసినది. వండర్ఫుల్ వర్డ్స్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాట. హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్. ఎవరన్నారు ఈ మాట? చెప్పగలరా? ఎవరన్నారయ్యా? బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను స్థాయి మనలో ఎవరికైనా ఉంటే, నేను చెప్తున్నాను చూడండి మరలా, జాన్ ద బ్యాప్టిస్ట్ స్థాయి మనలో ఎవరికైనా ఉంటే, మనం ఏముందో తెలుసా? యేసు ప్రభు నేను ఇద్దరం ఈక్వల్, మా ఇద్దరికి సమాన ఆనర్ కావాలా, మా ఇద్దరికి సమానమైన గౌరవం కావాలి, ఇంకా కావాలంటే ఇంకో మెట్టు నేనే ఎక్కువ ఆయనకన్నా అన్న ఆలోచనలో మనం ఉంటాం. జాన్ ద బ్యాప్టిస్ట్ స్థాయిలో మనం ఉంటే. బట్ దట్ మ్యాన్ వాస్ ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్ అండ్ హి సెడ్, హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ ఐ మస్ట్ డిక్రీజ్. బాప్తిస్మిచ్చు యోహాను జకరియా మరియు ఎలిజబెతులకు వృద్ధాప్యంలో జన్మించాడు. దే వర్ వెల్ అడ్వాన్స్డ్ ఇన్ ఇయర్స్. గాడ్ రిమెంబర్డ్ ఎలిజబెత్ అండ్ ఓపెన్డ్ హర్ womb. And John the Baptist came into this world as a forerunner for Jesus. యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన వచ్చాడని ప్రకటించడానికి ఫోర్రన్నర్గా యోహాను వచ్చాడు. జాగ్రత్త వినండి. జాన్ ద బ్యాప్టిస్టే గనక అతిశయించాలి అనుకుంటే ఎన్ని అంశాలు ఉన్నాయి తెలుసా? నంబర్ 1, అల్లారు ముద్దుగా పెరిగాడు. అంటే లేక పుట్టిన కుమారుడు. జకరియా ఎలిజబెతులకి వృద్ధాప్యంలో పుట్టినోడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎలా పెరుగుంటాడు? ఈ రోజుల్లో ఇద్దరు ఆడపిల్లలతో మగపిల్లడు పుట్టితే వాడి వైభోగం ఎలా ఉంటుంది చెప్పండి? వంశోద్ధారకుడు కాబట్టి ఇంక వాడిని కాలు కూడా కింద పెట్టనివ్వకుండా, భర్త మోసిన తర్వాత భార్య మోసిన తర్వాత మళ్ళీ ఆ పెద్దోళ్ళ ఇద్దరి మీద పెట్టేసి ఏదో విధంగా వాడిని బాగా చూసేసుకోవాలని ఆలోచన. అండ్ జాన్ ది బ్యాప్టిస్ట్ వాస్ ఓన్లీ సన్. వృద్ధాప్యంలో పుట్టినవాడు. ఖచ్చితంగా తల్లిదండ్రుల నుండి చాలా గారాబం అతను తీసుకుని ఉంటాడు. వెల్ ప్యాంపర్డ్ బాయ్. ఆ తర్వాత జాన్ ది బ్యాప్టిస్ట్ వాజ్ ఎ రిలేటివ్ టు జీసస్. యేసు ప్రభుకి బంధువులు. ఎందుకంటే ఎలిజబెత్ మరియా ఇద్దరు కూడా బంధువులు. యేసుక్రీస్తు ప్రభు వారికి బంధువు అవుతాడు. లెట్ మీ సే, ఇంకా ఆ బంధుత్వాన్ని మరలా అక్కడి నుంచి అన్నీ నేను చెప్పాలని చాలా టైం ఉంది, కానీ దే వర్ కజిన్స్. వారిద్దరు కూడా కజిన్స్. యేసుక్రీస్తు ప్రభుకి బంధువు అవుతాడు. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవునికి బంధువు అంటే వారి రేంజ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఒక కార్పొరేటర్ గారు మన అన్నయ్య అనుకోండి, ఎలా ఉంటుంది? ఆయన బాగానే ఉంటాడు, కానీ పక్క వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు ఎక్కువ. ఒక ఎమ్మెల్యే గారి పిఏని పట్టుకోగలమండి మనం? ఒక మంత్రి గారి పిఏని పట్టుకోగలమా? మంత్రి గారన్నా దొరుకుతారు, కానీ పిఏలు మాత్రం దొరకరు. ఐఎమ్ సో బిజీ వారం తర్వాత కనబడి అంటాడు ఆయన. కావాలంటే మంత్రి గారు దొరికేస్తారు మనకి ఈజీగా, పిఏలు దొరకరు. హీ వాజ్ ద క్లోజ్ రిలేటివ్ ఫర్ జీసస్. యేసుక్రీస్తు బంధువు యోహాను. నంబర్ 3, లిసన్ టు మీ. జాన్ ద బ్యాప్టిస్ట్స్ ఫాదర్ జకరియా వాజ్ ఎ ప్రీస్ట్. జకరియా అనబడే వ్యక్తి దేవుని ఆలయంలో యాజకుడిగా ఉన్నాడు. అబియా తరగతి నుండి అతడు యాజకుడిగా కొనసాగుతున్నాడు. యాజకునికి ఆ దినాల్లో ఉన్న విలువ ఎంతో తెలుసా? రాజులు సైతం వాళ్ళ ముందు తలలు ఉంచేవారు. అంత అద్భుతమైన విలువ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఆ చర్చ్కి వచ్చిన తర్వాత లేదా ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ప్రజలు బలులు అర్పించిన తర్వాత ఆ బలుల్లో కొంత భాగం యాజకులకి ఇచ్చేవారు. అండ్ దే హ్యావ్ బెస్ట్ మీట్, దే హ్యావ్ బెస్ట్ ఫుడ్ ఇన్ దర్ హౌస్. యాజకుల ఇళ్లల్లో శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉండేవి. గౌరవానికి తక్కువ లేదు, రెస్పెక్ట్ తక్కువ లేదు. అలాంటి స్థాయిలో జకరియా ఉన్నప్పుడు వారి కుమారుడిగా జాన్ ద బ్యాప్టిస్ట్, అతను తినాలనుకుంటే శ్రేష్టమైన ఆహార పదార్థాలు ప్రతిరోజు టేబుల్ మీద ఉంటే తినేవాడేమో. బట్ లిసన్ టు మీ, జాన్ ద బ్యాప్టిస్ట్ had chosen a life and he wanted to live in wilderness. అతను తిన్నవంటూ ఏంటో తెలుసా? బైబిల్లో అతను తినిన ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అడవి తేనె త్రాగాడంట, కొండ మిడతలు తిన్నాడంట. అంతే. మిడతలు తింటారండి వెస్లీ గారు? తింటారు, తినేవాళ్ళు ఉన్నారు. మనం తినం, కానీ కొంతమంది తింటారు. మిడతల్లో పెద్దగా పాయిజన్ ఏమి ఉండదు, అందులో తీసేయాల్సిన కూడా ఏమి ఉండదట. మిడతలు చాలా చక్కగా ఫ్రై చేసుకుని తినేవాళ్ళు, బొద్దింకలు ఫ్రై చేసుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారు. చిచ్చియా? మీరు ఆ దేశాల్లో పుట్టుంటే అప్పుడు మీకు అర్థమయ్యేది. ఇక్కడ పుట్టి చిచ్చి అంట. మనం తినే ఆహార పదార్థాలు వాళ్ళు కూడా అలాగే అంటారు చిచ్చి అని.
మిడతలు తినేవాడట, కొండ తేనె తాగేవాడట. హీ హ్యాడ్ చోసన్ ఎ సింపుల్ లైఫ్. ఒక యాజకుని కొడుకుగా శ్రేష్టమైన క్రొవ్వు, ఆ తర్వాత చక్కని మాంసము, రొట్టెలు ఇంట్లో సమృద్ధిగా ఉండుండొచ్చు. వాడు యోహాన్ అనుకున్నాడు, వద్దులే అవన్నీ, ఐ వుడ్ లైక్ టు చూజ్ ఎ సింపుల్ లైఫ్. ఒక యాజకుని కుమారుడిగా అతడు వేసుకునే వస్త్రాలు చాలా అద్భుతంగా ఉండుండొచ్చు. ఏదన్నా అతను కొనుక్కుని ఆ వస్త్రాలు తయారు చేయించుకుని వేసుకుని ఉండొచ్చు. కానీ ఆనాడు యోహాను వస్త్రధారణ కూడా చాలా సింపుల్గా ఉంది. ఇవన్నీ ఎందుకు అంటే, I came to this world with a purpose and let me fulfill that purpose. And nothing can give me greater joy than fulfilling God's will in my life. నా జీవితంలో దేవుడు కలిగిన ప్రణాళిక నెరవేర్చడం కన్నా నాకు అత్యుత్తమైన ఉద్దేశం మరొకటి వద్దు. నా ఫోకస్ అంతా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, లేదా ఆయనకు ముందుగా నేను నడిచి ఆయన లోకానికి పరిచయం చేయాలి. యేసు క్రీస్తు ప్రభువును లోకానికి పరిచయం చేశాడు యోహాను. పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు, గ్రేటెస్ట్ ప్రాఫిట్స్, వాళ్ళందరూ కూడా మెస్సియా వస్తాడు, క్రీస్తు ప్రభు వస్తాడు, ఆయన వస్తే ఇలా జరుగుద్ది, ఆయన వస్తే అలా జరుగుద్ది, ఆయన ఇలా వస్తాడు, కన్య గర్భాన జన్మిస్తాడు, ఆయన వచ్చినప్పుడు నక్షత్రం పుడుతుంది, ఆయన బెత్లెహేంలో పుడతాడు, రాజులు కలవరపడతారు, రాజులు ఆయన దర్శించడానికి వస్తారు అని ఎన్నో 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 విషయాలు కొన్ని వందల సంవత్సరాల పూర్వమే చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. అయితే John the Baptist, why he was considered as the greatest of all prophets in the world? Because he introduced Christ to the world. అందరూ అతను వస్తాడని చెప్పారు. బాప్తిస్మా ఇచ్చే యోహాను వచ్చాడని చెప్పాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. yes, he has come. మనం ఎవరి గురించి అయితే కనిపెడుతున్నామో, ఎవరి గురించి అయితే ఆశపడుతున్నామో, ఆయన వచ్చాడు అనే విషయాన్ని యోహాను భక్తుడు ప్రపంచానికి తెలియజేశాడు. ఇన్ దట్ వే యేసు ప్రభువుకు బంధువైనా, యాజకుని కుమారుడైనా, తినడానికి చాలా ఆహార పద్ధతులకు అందుబాటులో ఉన్న అవన్నీ ప్రక్కకు నెట్టివేసి ఆయన అంటున్నాడు, ఒకవేళ యేసు ప్రభు నా దగ్గరికి వస్తే ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాను. ఆయన కనీసం హగ్ చేసుకోవడానికి కాదు, లేకపోతే ఆయన కౌగిలించుకోవడానికో, ఆయన ప్రక్కన నడవడానికి కాదు, కనీసం ఆయన వేసుకున్న ఆ చెప్పులకున్న ఆ లేసి ఉంటాయి కదా, అవి విప్పడానికి కూడా యోగ్యుని కాను అని జాన్ ద బ్యాప్టిస్ట్ తను తగ్గించుకున్నాడంటే ఆ లిస్టులో మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? అంత స్థాయిలో ఉన్న జాన్ ద బ్యాప్టిస్ట్ అంత తగ్గించుకుంటే మనం ఎందుకు ఎగిసిపడుతున్నాం? మనం ఎందుకు గర్వపడుతున్నాం? కులాన్ని బట్టి గర్వించేవాళ్ళు, ఆస్తిని బట్టి గర్వించేవాళ్ళు, అంతస్తుని బట్టి గర్వించేవాళ్ళు, అధికారాన్ని బట్టి గర్వించేవాళ్ళు. దేవుని మందిరానికి వచ్చి ఏదైనా పరిచర్య చేయాలంటే స్టేటస్ అడ్డొచ్చేస్తుంది కొంతమందికి. నేనా పరిచర్య చేయడమా? నా స్థాయి ఏంటో తెలుసా? నా అంతస్తు ఏంటో తెలుసా? నా చదువు ఏంటో తెలుసా? 3వ తరగతి 3 సార్లు చదువుకున్న వాళ్ళకి చెప్పండి మందిరం ఓడ్చమని. మాలాంటి వాళ్ళకి వద్దు అన్నట్టుగా కొంతమంది దేవుని పరిచర్య అంటే చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఉన్నారు. అవసరావు ప్రాంతంలో దేవుని సేవకుడు సభలు పెట్టి ఒక ఆఫీసర్ని పిలిస్తే ఆయన మంచి సాక్ష్యం చెప్పాడట. ఆ సాక్ష్యం ఏంటంటే, చిన్నప్పుడు అతను ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి చెప్పాడు, అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నాడంట. ప్రతి క్లాసులో ఏదో ఒక ఫెయిల్యూర్ అతనికి వస్తూ ఉంది, చాలా చిత్తపడుతున్నాడు. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పాడు, అరే నాయన, నువ్వు నిజంగా పాస్ అవ్వాలంటే, అభివృద్ధిలోకి రావాలంటే, నువ్వు చదువుతున్నావు మంచిదే, బాగా చదువు, దానితో పాటు మన దగ్గరలో దేవుని మందిరం ఉంది కదా, మనం ప్రతి ఆదివారం వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి అన్ని పనులు చేయన్నాడట. మొదట కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఆ తర్వాత ఉదయాన్నే 7 గంటలకి దేవుని మందిరానికి వచ్చి ఆ కుండలో నీళ్లు నింపి ఆ మూత పెట్టి, ఆ తర్వాత మందిరాన్ని తుడిచి చాపలేసి అక్కడ ఏ పరిచయం ఉంటే ఆ పరిచర్య చేసి గబగబా ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని మరలా దేవుని మందిరానికి వచ్చేవాడు. ఎప్పుడైతే అలాంటి పరిచర్య చేయడం ప్రారంభించాడో యవనస్తుడు, దేవుడు అన్నింటిలో అతను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఆఖరికి ఒక మంచి ఎగ్జామ్లో పాస్ అయ్యి సెంట్రల్ జైల్లో జైలర్గా జాబ్ వచ్చిందంట. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. అతను ఎక్కడికి వెళ్ళినా చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? ఆనాడు మా నాన్న చెప్పాడు దేవుని మందిరంలో పని చేయమని. ఆ చిన్న పని ఈరోజు నేను ఈ స్థానానికి రావడానికి ఉపయోగపడిందని ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కొన్నిసార్లు దేవుని కోసం మనం ఏదైనా చేయాలి అంటే, ఆయన కోసం వాడబడాలి అంటే, దేవుని కోసం బ్రతకాలంటే ఏవేవో అడ్డొచ్చేస్తున్నాయి మనకి. నా స్థాయి ఏంటండి, నా అంతస్తు ఏంటండి అని. కానీ జాన్ ద బ్యాప్టిస్ట్లో మనం తగ్గించుకోగలమా? ప్రభువా, నీ చెప్పులు వారు విప్పడానికి కూడా యోగ్యుణ్ణి కానయ్యా. ఒక పాట పాడడానికి అవకాశం వచ్చినప్పుడు, ఒక ప్రసంగం చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు, సాక్ష్యం చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు, పరిచర్య చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు అదేదో నీ గొప్పతనాలను భావించడానికి లేదు. దేవుని మహాకృప, ఆయన అనుగ్రహం. కారణం ఈ భూమి మీద నోరుండి పలకలేని వాళ్ళు చాలామంది ఉన్నారు యేసయ్య నామాన్ని. కొంతమంది అభాగ్యులైన వారు, మాటలాడలేని వారు కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ లేని ధన్యత ప్రభువు నీకు ఇచ్చినప్పుడు దాన్ని గర్వంగా తీసుకుంటావా? నేను కాబట్టి అంటావా? లేదా దేవుని మహింపరుస్తావా? వాట్ ఎవర్ యు డూ,
నువ్వు ఈ దేవుని కొరకు ఎంత గొప్ప పనన్నా చేయి. అదైన తర్వాత నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? దేవా, మేము నిష్ప్రయోజకులైన దాసులం, సమస్త ఘనత మహిమ ఎవరికి రావాలి? నీకు మాత్రమే. దట్స్ అ హంబుల్నెస్, దట్స్ అ హ్యూమిలిటీ గాడ్ ఈజ్ లుకింగ్ ఫ్రమ్ us. ఈరోజు దేవుణ్ణి మన నుండి కోరుకుంటుంది అదే. యోహాన్ అన్నాడు, ప్రభువా నీవు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. ఆ స్థానంలో మనం ఉంటే కనీసం మన ఇద్దరం కలిసి అన్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నన్ను తీసుకెళ్ళి ప్రభువా, మన ఇద్దరం కలిసి ఫోటోలు దిగుదాం, కలిసి వీడియోలు, ఇవన్నీ కలిసి ప్రసంగాలు ఇవన్నీ చేద్దాం, నన్ను మాత్రం పక్కకి నెట్టేయకు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. కానీ జాన్ ద బ్యాప్టిస్ట్, వాట్ హీ హ్యాడ్ డన్, హీ డిడ్ అండ్ గ్లోరిఫైడ్ గాడ్. దేవుని మహింపరిచాడు, యేసయ్యను పరిచయం చేశాడు లోకానికి. జాన్ ద బ్యాప్టిస్ట్ కనుమరుగైపోయాడు. సత్యం వచ్చినప్పుడు, సత్యం సంపూర్ణతలకు వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ప్రజలందరినీ ఆయన వైపు తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి జాన్ ద బ్యాప్టిస్ట్ కనుమరుగయ్యాడు. క్రీస్తు ప్రభు కన్నా 6 నెలల ముందు పుట్టాడు. క్రీస్తు ప్రభు కన్నా 6 నెలల ముందు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. భూమి మీద పుట్టిన ప్రవక్తలందరిలో, మనుషులందరిలో గొప్పవాడిగా యోహాను పిలువబడ్డానికి కారణం అతను హ్యూమిలిటీ, అతను హంబుల్నెస్. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడంటే దీన మనస్సు కలిగి ప్రవర్తించుటయు. ఇంతే కదా ఆయన అడుగుతున్నాడు. ఏది ఉత్తమము అంటే, ఒకటి యేసయ్య నామం ఉత్తమము, రెండవది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి దీనత్వాన్ని కలిగి ఉండడం ఉత్తమము.